నమస్తే, నేను అంకిత. 2024లో ఏపీలో జరిగిన ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డికి ఒక పర్సంటేజ్ అయితే వచ్చింది. సో ఆ పర్సంటేజ్ పైన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటైతే విశ్లేషణ చేశారు. సో దీన్ని బేస్ చేసుకుని అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. సో ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి 2024లో జరిగిన ఎలక్షన్స్లో ఒక పర్సంటేజ్ వచ్చింది. అయితే దానికి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పింది వేరేలా ఉంది అనేసి మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నారు. అసలు దేని గురించి అంటారు? 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పర్సంటేజ్ 40% అని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. 39 పాయింట్ ఏదో సంథింగ్ వచ్చింది. దాన్ని 40 రౌండప్ చేసి 40% వచ్చింది. ఆ 40% పబ్లిక్ కోసం నేను పోరాడతాను, ప్రజాక్షేత్రంలో ఉంటాను, ప్రభుత్వాన్ని నిలదీస్తాను, 2029కి నేను సిద్ధం అవుతాను అని చెప్పి తొలి రోజుల్లోనే ఓడిపోయినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది యాక్యురేట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోనే ప్రస్తావించారు. వాళ్ళకు వచ్చినటువంటి పర్సెంటేజ్ దాదాపుగా 37.86 అంటే 38% సుమారుగా రౌండప్ చేసుకుంటే. కానీ చంద్రబాబు నాయుడు చెప్తున్న పర్సెంటేజ్కి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పర్సెంటేజ్కి దాదాపుగా 2% తేడా ఉంది. యాక్చువల్గా వచ్చింది ఆయనకి 37.86 అని అంటున్నారు. ఏంటి ఈ డిఫరెన్స్ ఎందుకు కనిపిస్తుంది అనేది కనుక మనం విశ్లేషణ చేసుకుంటే అసలు ఈ విషయాన్ని ముందు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రస్తావించారు. సో ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అనే దాని మీద మనం కొంచెం లోతుగా పరిశీలిస్తే కనుక ఇప్పుడు యాక్చువల్గా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంకు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ బ్యాంకు తీసుకుంటే కనుక డిఫరెన్స్ తక్కువ ఉంటుంది. అదే కూటమికి వచ్చినటువంటి మొత్తం ఓట్ బ్యాంకు తీసుకుంటే కనుక ఇంకొక రకంగా డిఫరెన్స్ వస్తుంది. కూటమి మొత్తానికి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ తీసుకుంటే కనుక. సో ఆ డిఫరెన్స్ ఏంటంటే అడ్వాంటేజ్గా తీసుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో కంపేర్ చేసుకొని. తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ బ్యాంకు క్యాలిక్యులేట్ చేసుకొని 39 పాయింట్ సంథింగ్ వచ్చింది, 40% అని చెప్తున్నాను ఆయన. కానీ కూటమికి వచ్చిన ఓట్ బ్యాంకుని తీసుకుంటే కనుక అంత రాదు, 37.86 సంథింగ్ 38 అలా వస్తుందన్నమాట. సో కాబట్టి ఆ డిఫరెన్స్ని ఎక్కువగా చూపించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఏ సందర్భంలో ప్రస్తావించాల్సి వచ్చింది దాని గురించి అని అంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈయన సర్వే రాళ్ళు తీసుకొచ్చాడు, రీసర్వే చేశారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి భూమిని అన్నింటినీ రీసర్వే చేసి జగనన్న భూ రక్ష చట్టం అనేది తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆయన మొత్తం రీసర్వే చేసేసి సర్వే రాళ్ళు పాతేటువంటి కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఆ సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏ తేదీన సర్వే చేశారు ఈ వివరాలు రాసినటువంటి ఆ సర్వే రాయిని భూముల్లో, ప్రైవేటు వ్యక్తుల భూముల్లో ఉంచారు. వాటి గురించి మాట్లాడుతూ దానికి అయినటువంటి ఖర్చు 700 కోట్ల రూపాయలు. ఇది సర్వే రాళ్ళకి. ఆ సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, సర్వే చేసినటువంటి తేదీ వేయటానికి అయినటువంటి ఖర్చు 700 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఆ 700 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరే కదా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్నే ప్రజలు తిరస్కరించారు, ప్రజలు వద్దనుకున్నారు. మొన్న ఎన్నికల్లో ఫలితాలు ఆ విధంగా రావడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి మొత్తం రీసర్వే చేసేసి భూముల్ని ఆ రీసర్వే చేసినటువంటి వివరాలతోటి పాస్ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఆ పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది. ఆ బొమ్మను చూసిన తర్వాత ఎవరికి వాళ్ళే తమ ఆస్తుల మీద ఇతని బొమ్మ ఏంటి అనే దాని మీద ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఈ ఐడియా ఇచ్చింది ఎవరంటే గనుల శాఖకు సంబంధించినటువంటి డైరెక్టరు వెంకటరెడ్డి అనే అతను ఉన్నాడు. అతను ఆ డైరెక్షన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకునేటట్టు. ప్లస్ మైనింగ్ దగ్గర నుంచే ఈ సర్వే రాళ్ళు కాంట్రాక్టర్ కూడా ఇచ్చారు. ఆ సర్వే కాంట్రాక్టు 700 కోట్ల రూపాయలకి ఇచ్చారు. ఈ 700 కోట్ల రూపాయలు వ్యర్థం, అనవసరంగా. జనరల్గా ఏం జరుగుతుంది, అధికారిక ముద్ర, రాజముద్ర అంటారు, అధికారిక ముద్ర, ప్రభుత్వ ముద్ర, అది మాత్రమే ఉంటుంది పాస్ పుస్తకాల మీద. తర్వాత రైతుకు సంబంధించినటువంటి లేదా యజమానికి సంబంధించినటువంటి ఫోటోలు ఉంటాయి. ఇది పద్ధతి.
కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద ఆయన రీసర్వే చేసేసి ఆయన బొమ్మలు వేసుకొని, ఆయన రాజముద్ర లేకుండా ఆయన ముద్ర వేసుకొని ఆయన సంతకాలతోటి పాస్బుక్లు రిలీజ్ చేశారు. ఇలాంటి సంస్కృతి, ఇలాంటి అలవాటు ఎక్కడ ఉందంటే సౌదీ అరేబియా కంట్రీస్లో ఉంది. సౌదీ రాజులు ఏం చేస్తారంటే గల్ఫ్లో సౌదీ రాజులు వాళ్ళ బొమ్మ వేసుకుంటారు. పాస్పోర్ట్ మీద వాళ్ళ బొమ్మే ఉంటుంది, తర్వాత భూ యజమాని హక్కుల మీద కూడా వాళ్ళ బొమ్మే ఉంటుంది. ఏ ఐడెంటిటీ కార్డు కావాలన్నా కానీ వాళ్ళ బొమ్మతోటే వస్తుంది, రాజు కాబట్టి. కానీ ఇక్కడ మనం ఉండేది ప్రజాస్వామ్యంలో కదా. సో ఆంధ్రప్రదేశ్లో ఆ సౌదీ రాజులు చేసినట్టే జగన్మోహన్ రెడ్డి చేశాడు. దానికోసం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు 700 కోట్ల రూపాయలు ఆయన బొమ్మ వేసుకోవడానికి, సర్వే రాళ్ల మీద, అలాగే ఆ తేదీ రాయడానికి పెట్టారు. వీటిని సమాధి రాళ్ళు అని అన్నాడు ఎవరో మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో. ఈ సమాధి రాళ్ళు సర్వే రాళ్ళు కాదు, సమాధి రాళ్ళు అన్నాడు. వాటితో పోల్చాడు. సమాధి కొంతమంది కట్టుకుంటుంటారు చనిపోయిన తర్వాత, సమాధి కట్టుకొని జనరల్ గా చూస్తే ఆ రాళ్ళ పైన అందుకే వేస్తారు కదా సార్. నా రాళ్ళ మీద అందుకే వేస్తారు, వాళ్ళ బొమ్మ వేస్తారు, చనిపోయినటువంటి వాళ్ళ బొమ్మ వేసి చనిపోయిన తేదీ అది వేస్తూ ఉంటారు. సో అలా వేసాడు జగన్మోహన్ రెడ్డి. సర్వే రాళ్ళు పేరు చెప్పి సర్వే రాళ్ళ మీద ఆయన బొమ్మ పెట్టుకొని, ఆయన బొమ్మతో పాటు తేదీ వేసుకొని సమాధి రాళ్ళలాగా పెట్టాడు. సో పబ్లిక్ అంతా కూడా రివోల్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు. అయినా కానీ నేను ఇంకా రాజకీయంగా బతికున్నానని చెప్పేసి ఆయన 40% ఓటు బ్యాంక్ ఉందని చెప్పేసి ప్రజల మధ్యకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి 40% లేదు. చంద్రబాబు నాయుడు చెప్పిన దాని ప్రకారం 37.8%, సుమారుగా 38% మాత్రమే ఉంది అని చెప్పి ఆయన ఈ మొత్తం పర్సంటేజ్, వాస్తవ పర్సంటేజ్ ఏంటి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమికి ఎంత ఓటు బ్యాంక్ వచ్చింది, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది అనేది అఫీషియల్గా ఫిగర్ని అనౌన్స్ చేశారు ఆయన. అయితే వీళ్ళు చెప్తుంది ఏంటంటే 40% వచ్చిందని, 39 పాయింట్ సంథింగ్ వచ్చింది. ఓవరాల్గా దాన్ని రౌండ్ చేసుకొని 40% మాకు వచ్చింది. 2019లో తెలుగుదేశం పార్టీకి ఎంత ఓటు బ్యాంక్ వచ్చిందో అంతే ఓటు బ్యాంకు తమకు వచ్చిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్వయించుకుంటుంది. కాబట్టి 2019లో తెలుగుదేశం పార్టీకి 39 పాయింట్స్ వచ్చింది, రౌండ్గా 40% వచ్చింది, అంతే పర్సెంటేజ్ తమకు వచ్చింది. కాబట్టి 2029 నాటికి మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, తెలుగుదేశం పార్టీ ఎలా వచ్చిందో తిరిగి అధికారంలోకి అలాగే మేము కూడా వస్తాం అనేటువంటి ఒక బూస్టప్ ఇచ్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఓకే, దానికి అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. అది రాజకీయంగా ఒక రకంగా చచ్చిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకా మళ్ళీ బతికేటువంటి అవకాశం లేదు అనేది మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో చెప్పినటువంటి ఈ మొత్తం వ్యవహారం. ఇది సర్వేరాల వ్యవహారం, సర్వేరాలను సమాధి రాళ్ళతో పోల్చడం, ఆ సందర్భంగా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందని చెప్పడం, ఇవన్నీ కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయపరమైనటువంటి మనుగడ సాధ్యం కాదు, మనుగడ లేదు. కారణం ఏంటంటే ఈ 700 కోట్ల రూపాయలు అనేది చిన్న అమౌంట్ కాదు. ఆయన సర్వే రాళ్ళ మీద ఆయన ఫోటోలు వేయించుకోవడానికి, తేదీలు వేయించుకోవడానికి, మళ్ళీ ఇప్పుడు వాటిని చెరపాలంటే మళ్ళీ ఇంకొక 500 కోట్లు కావాలని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఆ రాళ్ళు అయితే పనికిరావు, తీసేస్తారు. ఆ రాళ్ళు ఆయన బొమ్మతో ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా, ఎన్నికల్లో కూడా ఆయన తిరస్కరించారు కదా. ఇప్పుడు ఆ రాళ్ళ మీద ఉన్నటువంటి ఆయన బొమ్మలు తీసేయడానికి కానీ, ఆ పేర్లు తీసేయడానికి కానీ మళ్ళీ ఇంకొక 500 కోట్లు కావాలి. ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. కాబట్టి ఎంత చూశారు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనని. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యరు, ఇక రాజకీయంగా ఆయన సమాధి అయ్యాడు అని చెప్పి అసెంబ్లీలో అచ్చెన్నాయుడు ఇచ్చినటువంటి వివరణ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.